ఈ నెల 26వ తేదీ నాడు దేశవ్యాప్తంగా కూడా వారు అన్ని కార్మిక సంఘాలు నిరసన చేపట్టబోతూ ఉన్నాయి. నవంబర్ 26వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపడుతున్న ఈ ఉద్యమానికి, ఈ నిరసన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాం. ఈ 11 ఏళ్ల పరిపాలన తర్వాత పరిస్థితి ఏంటంటే ₹89.61 రికార్డు స్థాయిలో అధమ స్థాయికి దిగజారిపోయింది. అప్పుల పాలు చేశావు. 2014 నాటికి మన భారతదేశానికి ఉన్న అప్పు 55 లక్షల కోట్లు. ఇవాళ ఏమి 11 ఇయర్స్ తర్వాత అంటే 200 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అంటే 4 టైమ్స్ ఒకే ఒక ప్రైమ్ మినిస్టరు తన 11 ఏళ్ల కాలంలో ఈ దేశానికి చేసిన సేవ ఏమంటే 55 లక్షల కోట్లను 200 లక్షల కోట్లకు నువ్వు అప్పు పెంచావు. రూపాయి విలువ పడిపోయింది. ఏ సమస్య పరిష్కారం కాలే. నువ్వు ధరలు తగ్గించలేవు, ఉద్యోగాలు ఇవ్వలేవు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, రైతు సమస్యల పరిష్కారం కాలే. రైతులు ఇప్పటికి కూడా అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇంకా మెజారిటీ హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం, దాని ద్వారా మీరంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఇవాళ అది కూడా తీవ్ర స్థాయికి చేరింది. ఈ మౌళి గారు ఆయన తన అభిప్రాయాలు చెప్పాడు. దేవుడు అడ్డుకుంటాడు, మీకెందుకయ్యా? దానిపైన కూడా మీరు కామెంట్ చేస్తారు. ఐశ్వర్య పైన కామెంట్ చేస్తారు. ఆ రాజాసింగ్ అనేవాడైతే ఈ రాజమౌళి తీసుకుని జైల్లో పెట్టాలంటాడు. అంటే స్వేచ్ఛగా భావాలు వ్యక్తీకరించడానికి కూడా వీలు కాని పరిస్థితులు, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా మీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ ఆపరేషన్ కగార్ పేరుతో హిడ్మాన్ కూడా మీరు పట్టుకొని పోయారు. చిత్రహింసలకు గురి చేసి ఆయన భార్యని మీరు చంపారు. చాలామందిని ఆ రకంగా చంపుతానే ఉన్నారు. పైగా చంపడమే మా పని అని చెప్పి మీరు ఇవాళ ఇది చేస్తున్నారు. కాబట్టి ఏమంటే దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. మేమే కాదు, ప్రజాతంత్రవాదులందరూ కూడా ఈ హత్యలను ఖండించాలని కోరుతూ ఉన్నాము. ఈ అడవులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలని. ఎందుకంటే అక్కడ చాలా అవసరమైనటువంటి ఖనిజాలన్నీ కూడా ఉన్నాయి. ఆ ఖనిజాలన్నీ కూడా అంబానీలు అదానీలకు అప్పజెప్పడానికి వారికి ఇచ్చిన మాట ప్రకారమే వీళ్ళందరూ కూడా తుదముట్టిస్తామని చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రైతులు సుభిక్షంగా ఉన్నారో ఒక్కసారి చెప్పమని అడుగుతా ఉన్నాం. ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఈ సమస్యలపైన ఇవాళ పోరాటానికి సమాయత్తమవుతూ ఉన్నాం. రేపు 24వ తేదీ ఢిల్లీలో మా పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సమావేశం జరుగుతూ ఉంది. 24 తర్వాత దేశవ్యాప్తంగా పోరాటాలకు ఇతర వామపక్షాలను ప్రజాతంత్ర పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమానికి సమాయత్తమవుతా ఉన్నాం.